నేల మీద పడ్డ సాంబార్ని నువ్వే క్లీన్ చేయాలి. తను ఇంట్లో పని మనిషి కాదు, నీ కోడలు అని, కిరణ్ భార్య అని జ్వాలకి ఫోన్ చేసి చెప్పాల్సొస్తుంది. వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా పంపించాల్సొస్తుంది. నేను ఎక్కడున్నా నా కళ్ళు నా అక్క చుట్టూ కాపల కాస్తూనే ఉంటాయి. ఇక్కడ జరిగిన విషయం ఎక్కడో ఉన్న క్రాంతికి ఎలా తెలిసిందే? డౌట్ వచ్చిందా? వస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే సీసీ కెమెరాలు కానీ మైక్రో కెమెరాలు లాంటివి కానీ ఇలాంటివి ఏమైనా పెట్టిందా? కెమెరాలు లాంటివి ఏమి పెట్టినట్టు లేదే. మరి తనకి ఎలా తెలిసింది? మేడం, గ్రీన్ టీ. సొంతోళ్ళు, పనోళ్ళు, వంటోళ్ళు అందరూ యాడికి పోయారు? గా వంట వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. మా అత్త పూజ చేయాల్సిన పని తను చేస్తోంది. ఏం జరుగుతుంది అసలు? ఎక్కడికైనా పోయేటప్పుడు నాతో చెప్పాలా? నన్ను తీసుకుపోవాలి. నేను లేకుండా పోయారు. యాడికెళ్ళినట్టు? అందరూ కలిసి ఏదో కుట్ర చేస్తుండారా? తెలుసుకోవాలి. జ్వాలమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంట్లో అందరూ నన్ను ఇడిసేసి యాడికో పోయిర్రు. యాడికి పోయారో తెలియట్లే. వాళ్ళంతా ఉదయమే గుడికి వెళ్ళినట్టున్నారుగా. గుడికా? అవును, నిన్న రాత్రి మీ నానమ్మ చెప్పింది పొద్దున్నే గుడికెళ్ళాలని. గుడికెళ్తే నన్నెందుకు ఇడిచిపెట్టిపోయిండ్రు? ఏ గుడికి? రామ్లూరు గుడికమ్మా. మన ఊరు నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది. రే, బండి తీరా.
మా అమ్మ కారణంగా మీ ఆయన జైలుకి వెళ్ళాడు అని కక్ష కట్టి మా అమ్మ మీదున్న కోపాన్ని మా ఇద్దరి మీద తీర్చుకొని పూజ జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు కదే. మా అమ్మ బతికుంటే నువ్వు చేసిన కుట్రలు తెలిసినా చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేసేదేమో. కానీ నేను ఆ టైప్ కాదు. మా అక్క జోలికొస్తే అంత చూస్తా. అమ్మా, ఈ పూలు కొనల్లో వేసి గంగాదేవికి నమస్కారం చేసుకోండి.